నమస్కారం. ఎంఎం న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అట్రాసిటీ యాక్ట్పై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి ప్రతి నెల నిర్వహించే పౌర హక్కుల దినానికి సభ్యులు హాజరు కావాలని ఆదేశాలు. మన్యం జిల్లాలో జరిగిన ఫ్యామిలీ ముస్తాబ్ శిక్షణ కార్యక్రమం. ప్రతి కుటుంబం బాధ్యతగా ఈ కార్యక్రమం తీసుకోవాలని పిలుపునిచ్చిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. రాజాంలో రోడ్లపై సంచరిస్తున్న పశువులను విశాఖ గోశాలకు తరలించిన అధికారులు. ప్రమాదాలకు కారణమవుతున్న వాటి యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరిక. ఇక వివరాలకు వెళ్తే, పౌర హక్కులు మరియు అట్రాసిటీ యాక్ట్పై విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన కేసులు మరియు పౌర హక్కులకు సంబంధించిన కేసులు వాటిపై విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 30వ తేదీ నిర్వహించే పౌర హక్కుల దినానికి డీవీఎంసీ సభ్యులందరినీ ఆహ్వానించాలని, నెల రోజుల ముందే సివిల్ రైట్స్ డే నిర్వహించే గ్రామం సమయం వివరాలను షెడ్యూల్ చేయాలని ఆదేశించారు. సమావేశం నిర్వహించిన అనంతరం సమావేశం మినిట్స్కు పంపాలని, అక్కడ సమావేశంలోని అంశాలపై జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ దామోదర్, జిల్లా న్యాయ సేవా అధికారిక సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అన్నపూర్ణమ్మ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రతి 3 నెలలకు కూడా నేను గారు, ఎస్పీ గారు కానీ, ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ కన్స్ట్రక్టివ్గా మన డిస్ట్రిక్ట్లో జరిగే సిఎస్టీ అట్రాసిటీస్ కేసెస్ కానీ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకొని వాట్ యాక్షన్ హ్యాస్ టు బి టేకన్ అనే దాని మీద మేము డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. మన ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎక్కడన్నా డిఫెక్ట్స్ ఉన్నా, లూప్ హోల్స్ ఉన్నా అవన్నీ కూడా గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అండ్ ఈసారి ఐడెంటిఫై చేసింది కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఇంకా యాక్షన్ తీసుకోలేదు, మనం లాస్ట్ టైం పెట్టిన దానికి అని చెప్పి మెంబర్స్ రైజ్ చేయడం జరిగింది. సో స్పెసిఫిక్ యాక్షన్ను మనము ఇంకా రివ్యూ చేసుకోవడం కోసము ప్రతి నెల కూడా గౌరవ జేసీ గారు రెవెన్యూ ఇష్యూస్ అన్నీ కూడా రివ్యూ చేసుకుంటారు. అలాగే ఎక్కడైనా పోలీస్ నుంచి రావాల్సి ఉంటే డిఆర్ఓ గారు, జేసీ గారు, ఎస్పీ గారి దృష్టికి తీసుకొని వచ్చి దాని యాక్షన్ కూడా మనం రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు జరిగాయో అక్కడ ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు కంపల్సరీగా విజిట్ చేయాలి. అలా విజిట్ చేయడం మ్యాండేటరీ అని చెప్పి వాళ్ళకు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే డివిజనల్ లెవెల్లో కూడా మీటింగ్స్ మ్యాండేటరీగా పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న మీటింగ్స్ అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా ఇన్ఫామ్ చేయాలి అని చెప్పడం జరిగింది. అలాగే మనము అవేర్నెస్ పెంచడం కోసము ఈ డిస్క్రిమినేషన్ ఎంత బాధాకరమో అటువంటిది చట్ట ప్రకారం అలౌడ్ కాదు అని ప్రజల్లో అవేర్నెస్ పెంచడం కోసము మనము ప్రతి నెల కూడా సివిల్ రైట్స్ డే ప్రతి మండలంలో జరగాలి అని చెప్పడం జరిగింది. సివిల్ రైట్స్ డే జరుపుకోవడమే కాకుండా సివిల్ రైట్స్ డే నాడు ఆ గ్రామంలో ఏమేమి మనము ఇటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా జరగడానికి అనేవి మనం గుర్తించి అవి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అలాగే వాళ్ళ చేతిలో లేదు, డిస్ట్రిక్ట్ ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, స్టేట్లో యాక్షన్ తీసుకోవాలి, రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అంటే అవి మాకు రాయమనడం కూడా జరిగింది. సో ఈ విధంగా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వీఆర్ టేకింగ్ ఆల్ యాక్షన్ టు ప్రివెంట్ ఎనీ అట్రాసిటీస్ అగైన్స్ట్ దిస్. నగరంలో శాంతి భద్రతలు సమర్థవంతంగా కొనసాగించడంపై దృష్టి సారిస్తూ విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి 2వ విడత తనిఖీల్లో భాగంగా పద్మనాభం క్రైమ్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన కమిషనర్ మరుగుదొడ్లు మరింత శుభ్రంగా నిర్వహించాలని, స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పెంచాలని సూచించారు. అనంతరం అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణకు సమీక్షించి సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో రికార్డు సక్రమంగా నిర్వహించబడుతున్నాయా లేదా అన్నదాన్ని పరిశీలించి అవసరమైన అంశాలపై సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఏసీపీ, స్టేషన్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం
ముడసలపేట గ్రామంలో ఈ నెల 12 జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వృద్ధురాలి హత్యలో మనవడే నిందితుడిగా తేల్చారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎస్పీ దామోదర్ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముడసలపేట గ్రామానికి చెందిన అప్పయ్యమ్మకు 2 కుమారులు కుమార్తె ఉన్నారని, కుమార్తె చిన్న కుమారుడి కుటుంబాలకు నగదు ఇస్తుందని, పెద్ద కుమారుడు కొడుకైన గౌరీ నాయనమ్మపై కక్ష పెంచుకున్నాడని తెలియజేశారు. మద్యం మత్తులో ఆమె వద్దకు వెళ్లి ద్విచక్ర వాహనానికి సంబంధించి ఫైనాన్స్ చెల్లించేందుకు డబ్బులు అడగ్గా ఆమె లేవని చెప్పడంతో తలగడా అదింపెట్టి హత్య చేశాడని వివరించారు. అనంతరం ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లి గ్రామస్తులు పోలీసులు గుర్తుపట్టకుండా ఉండేందుకు ఎవరో దోపిడీ చేసి చంపేసినట్లు మృతదేహాన్ని కొంత దూరం తీసుకువెళ్లి వదిలేశాడని తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయగా గౌరీ చుట్టూ పోలీసు జాగ్రత్తలు తిరగడంతో నిఘా ఉంచామని, దొంగలించిన ఆభరణాలను అమ్మేందుకు నిందితుడు బయటకు వెళ్తూ ఉండగా అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. నేరం ఒప్పుకోవడంతో 18.25 గ్రాముల బంగారం, 106 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. సొంత నాన్నమ్మనే చంపేసినటువంటి కేసులో మన ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. భోగాపురం మండలంలో మనకు ఎయిర్పోర్ట్ కాలనీ అనేసి ఒక ముడసలపేట విలేజ్, ముడసల అప్పాయమ్మ అని ఒక 75 సంవత్సరాల అందాజా ఉన్నటువంటి ఒక స్త్రీకి ఆమె భర్త చనిపోవడం జరిగింది రీసెంట్గా. ఆమెకి 2 కొడుకులు 2 కూతురు వేరే ప్లేస్లో ఉంటున్నారు. 2 కొడుకులు విలేజ్లో 2 హౌసెస్ మధ్యలో ఈవిడ ఒక చిన్న రేకుల షెడ్ వేసుకొని దాంట్లో ఉంటుంది. ఈమె పెన్షన్ హోల్డర్. ఈ నెల 11th ఈ యొక్క 2వ కొడుకు విజయవాడ దుర్గా అమ్మవారి మాల వేయటం, భవానీ మాల వేసి అక్కడికి వెళ్ళడం జరిగింది ఫ్యామిలీతో. వెళ్తూ వాళ్ళ అమ్మని, అమ్మ ఇంట్లో ఉండి ఎవరు లేరు కదా అని పక్కింట్లో ఉన్నటువంటి తన ఇంట్లో ఉండమని చెప్పి కోరడం జరిగింది. సో ఈ సందర్భంగా ఆవిడ చిన్న కొడుకు ఇంట్లో ఉంది. ముడసల గౌరీ అంటే చనిపోయినటువంటి ముసలావిడ పెద్ద కొడుకు ఈ అబ్బాయి. ఇతనికి కొంచెం డ్రంక్ అన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాట్లు అన్నీ ఉన్నాయి. సో వాళ్ళ నాన్నమ్మ ఆ రోజు రాత్రి 10 గంటలకి ఇంటి బయట కూర్చోంటే వీళ్ళ నాన్నమ్మని తీసుకెళ్ళి లోపల దివానా కాట్ మీద కూర్చోబెట్టారు. ఇతను వాళ్ళ నాన్నమ్మని కొంత డబ్బులు అడిగారు. ఒక 6,000 రూపాయలు నాన్నమ్మ, నా బండి కిస్తీ కట్టుకోవాలి, ఇన్స్టాల్మెంట్ లోన్ తీసుకున్నాను అనేసి అడగడం జరిగింది. ఆవిడ ఇతను అబ్జర్వ్ చేసి ఇతని ప్రవర్తన చూసి ఆమె లేదని చెప్పాను డబ్బులు. ఇతను కొంత గొడవ పడడం, ఆమె నేను ఇవ్వడని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఇతను వాళ్ళ నాన్నమ్మని అదే దివానా కాట్ మీద, ఇతను అప్పటికి తాగిన కైపులో ఉన్నారు, మత్తులో ఉన్నారు, వాళ్ళ నాన్నమ్మని దిండు వేసి అదడం జరిగింది. ముఖం మీద దిండు వేసి ఆమెని బలవంతంగా చంపేశాడు. చనిపోయిన తర్వాత ఆ ముక్కుల్లో ఉన్నటువంటి గోల్డ్ దాదాపు 20 గ్రాములు, కాళ్ళ కడియాలు ఉన్నాయి, సిల్వర్ వెండి పట్టీలు అంటాం కదా అవి ఉన్నాయి. అలాగే ముక్కు పుడకలు, చెవులు ఇవన్నీ కూడా ఆమె దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా ఇతను బలవంతంగా లాగేశారు. బాడీని ఏం చేయాలన్నటువంటి సందర్భంలో బయట తీసుకొని వచ్చి ఒక కొంచెం దగ్గరలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఉంటే ఆ వాటర్ ట్యాంక్ దగ్గర ఆ బాడీని అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం. ఇతను పోయి పడుకున్నాడు. మార్నింగ్ ఆటోమేటిక్గా లేచి బయట వెళ్ళిపోయాడు. అమలాపురం వెళ్ళాలని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. బట్ ఇతనికి ఆలోచన ఏంటంటే ఆమె బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, బహిర్భూమికి వెళ్ళినప్పుడు, టాయిలెట్కి అలా వెళ్ళినప్పుడు ఎవరో చంపేశారు ఆమెని, నగలు అనేటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసి ఇతను తప్పించుకోవాలనేటువంటి ప్లాన్ చేశారు. సో ఇతను బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్ ఇతనికి ఫోన్ చేసి మీ నాన్నమ్మని ఎవరు చంపేస్తారంటే మళ్ళీ నాటకంలో భాగంలో ఇతను మళ్ళీ అక్కడికి రావడం జరిగింది. వచ్చారు. మన డాగ్ టీమ్ మనకు ఇంటిమేషన్ అరౌండ్ 10 o'clock వస్తే ఇమ్మీడియట్లీ సిఐ, డిఎస్పి అలాగే సిసిఎస్ టీమ్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి డాగ్ టీము, ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా మనము సెట్ చేయడం జరిగింది. డాగ్ ఎంతసేపు అతని చుట్టూనే తిరుగుతుంది, మనోడి చుట్టూనే తిరుగుతుంది, అక్యూజ్డ్ చుట్టూ. బట్ ఇతని మీద అబ్జర్వేషన్ పెట్టడం జరిగింది. సో అలాగా అతన్ని మనం అక్యూజ్డ్ కాదన్నట్టు అతన్ని ఫ్రీగా వదిలిపెట్టేస్తే అతను గోల్డ్ దాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తుంటే మనకు క్లూస్ వచ్చాయి. పట్టుకుంటే ఇంటాక్ట్ గోల్డ్ అంతా కూడా రికవరీ అయింది. అతను కూడా కన్ఫెస్ చేశాడు ఈ విధంగా చంపేయడం జరిగిందనేసి. సో అతన్ని అరెస్ట్ చేస్తున్నాం. ఇతన్ని ఈరోజు రిమాండ్ చేసాం, ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపుతున్నాం. గోవులను వధించి ఆ మాంసాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్న అంతర్జాతీయ రాకెట్ను విశాఖపట్నం సిటీ పోలీసులు ఛేదించారు. మొత్తం 189 టన్నుల మాంసాన్ని సీజ్ చేసి కీలక నిందితులను అరెస్ట్ చేసినట్లు విశాఖ 1 డీసీపీ మణికంఠ మీడియాకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రధాన పోర్టుల్లో తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ అందిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఆనందపురం పరిధిలోని శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్లో తనిఖీలు నిర్వహించారు. పాఠశాల స్థాయిలో ప్రవేశపెట్టిన ముస్తాబు కార్యక్రమం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకర్షితులై రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో స్థానిక లోథరీన్ చర్చి ప్రక్కన ఉన్న సమావేశ మందిరంలో ఫ్యామిలీ ముస్తాబు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేతులు కడుక్కునే కార్యక్రమం ప్రతి ఇంట్లో పక్కాగా జరగాలని తెలియజేశారు. అందుకే కుటుంబం అంతా ఆచరించేలా ఫ్యామిలీ ముస్తాబు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఫ్యామిలీ ముస్తాబు ప్రతి కుటుంబం బాధ్యత అని, పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలని కోరారు. గతంలో విజయవంతంగా నిర్వహించిన గ్రామ ముస్తాబు తరహాలోనే ఇప్పుడు కుటుంబాల పురోగతి సాధికారత లక్ష్యంగా దీన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పిల్లలకు చిన్ననాటి నుండే పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను నేర్పించాలని, ఇంటి సభ్యులందరూ కలిసి వారంలో ఒక రోజును ముస్తాబు దినంగా ప్రకటించుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన ఇల్లు మన బాధ్యత అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వైశాలి, వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చీకడుకోకపోతే భోజనం పెట్టద్దని నేను రూల్ పెట్టాను. చీకడుకోకపోతే భోజనం పెట్టద్దు అంతే ముస్తాబు అంటే. రెండోది చెయ్యూటే కడుక్కుంటే కడుక్కోండి అని చెప్పాను. ఆ రెండు కలిపి ముస్తాబు అని పేరు పెట్టాను. క్లాస్ ఏం కావాలంటే ముఖం శుభ్రంగా ఉండాలి, భోజనం పెట్టాలంటే చేసి. అది ఎంత నచ్చేసిందంటే సీఎం గారికి ఇప్పుడు రాష్ట్రాలంతా మొదలుపెట్టారు. తప్పక కొట్టారు. ఫ్యామిలీస్ కూడా అదే పని పాటించాలి. మొహం శుభ్రంగా ఉండాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎప్పుడు కడుక్కోవాలో చెప్పేసుకున్నాం మనం ఆల్రెడీ. ఎన్షూర్ చేస్తారా? మీటింగ్ వచ్చినప్పుడు మాత్రం బాగా కడిగి కూర కూడా కొట్టుకొని వచ్చారు. మీ ఊరు సడన్గా వస్తారో అప్పుడు అడుగుతారు. వీళ్ళందరూ పేరు లేదు నాకు, మన ఊరు పేరు లేదు. నేను జిల్లా అంతా తిరుగుతుంటాను కదా, నేను మీ ఇంటికి వస్తా. అప్పుడు మొహం శుభ్రంగా లేకపోవాలా, ఇప్పుడు ఎట్లున్నారు ఇదే విధంగా కనిపించాలి. ఒక విషయం ఏంటంటే మనం వేరే వాళ్ళ కోసం మొహం కడుక్కోవట్లేదు, వేరే వాళ్ళ కోసం డ్రెస్ చేసుకోవట్లేదు, వేరే వాళ్ళ కోసం మంచి పట్ల వేసుకోవట్లేదు, మన కోసం చేసుకుంటున్నాం. కాబట్టి ఇంట్లో ఉన్నా ఇలాగే ఉండాలి. కావచ్చా మీ ఇంటికి? సిగ్గించా? మళ్ళీ సడన్గా వచ్చారు మా సడన్ అందుకే నాకు ఉంది అని. కలియుగంలో భగవంతుడి నామస్మరణ కంటే గొప్పది వేరొకట్లేదని, భగవన్నామ సంకీర్తన నిరంతరం చేసుకోవాలని ప్రపంచ ఆధ్యాత్మిక శిరోమణి చాగంటి కోటేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురం ఆనంద ఆశ్రమంలో రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉపన్యసిస్తూ కలియుగంలో భగవన్నామస్మరణ చేయడంతో పాపాలన్నీ దహించకపోతాయన్నారు. భగవంతుని ఆరాధనకు దేనికైనా ఆధారం ఉంటుందని, ధ్యానం పూజలు వంటివి ఏవి చేసినా మనసుతో సంబంధం ఉంటుందని, ఇందుకు వేల నియమాలు ఉన్నాయని ఉద్బోధించారు. పుట్టిన పిల్లలకు భగవంతుని పేరు పెట్టి నిరంతరం పిలిచినా దాని శక్తి దానికి ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం విజయనగరం ఎంపీ కలిసిటి అప్పనాయుడు, హెచ్ఎల్ ఎమ్మెల్యే ఈశ్వరరావు, రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పలు ప్రాంతాల నుంచి వచ్చిన సాధువులు పాల్గొన్నారు. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్.
గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. బ్యాక్ టు న్యూస్. విజయనగరం జిల్లా మెంటాడ మండల పరిధిలోని గొర్ల జలాశయానికి నిధులు మంజూరు చేసి తక్షణమే పూర్తి చేయాలని ఆయకట్టుదారుల సంఘం సభ్యుడు అప్పలనాయుడు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారు విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్ల ప్రాజెక్టు కోసం 2,978 ఎకరాలు కేటాయించారని, ఏళ్లు గడుస్తున్నా నేటికి అందుబాటులోకి రాలేదన్నారు. దీంతో కబ్జాదారులు ఆ ప్రాంత భూములను ఆక్రమిస్తున్నారని తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఎడమ కుడి కాలువల పనులను పూర్తి చేసి సాగుకు నీళ్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయకట్టుదారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో ఏకైక ప్రాజెక్టు గొర్లగడ్డ ప్రాజెక్టు 25 ఏళ్ల క్రితము చంద్రబాబు నాయుడు గారు నేడున్న ముఖ్యమంత్రి అప్పుడు ప్రారంభించారు 4,20,00,000తో. అయితే అది అసంపూర్తిగా ఉండిపోయింది. పడమ వరకు అటవీకుల అనుమతి లేదని నెపంతో పొడిగించుకుంటూ ఆపేశారు. అయితే దానివల్ల సుమారుగా 10 గ్రామాలు రైతులకు అలాగే 3,000 ఎకరాల సాగునీరు వస్తుంది. ప్రస్తుత పరిస్థితి అంటే ఆ ప్రాజెక్టు మీద ఎటోరి సిటీ యాజమాన్యంతో పాటు ధనిక రైతు కన్నుపడ్డది. సుమారుగా సప్లర్స్ నీరు వృధా నీరు పోయే ప్రాంతం 20 ఎకరాల భూమిని కబ్జా చేసి వెంచర్లు వేస్తుండ్రు. ఎడమ కాలువ కూడా వెంచరేసి ప్లాట్లు వేశారు. 300 మీటర్ల పొడవు వరకు కప్పేసి మళ్ళీ కొత్తగా తవ్వుతుండ రైతు. మేము వెళ్ళి ఆయకట్టుదారులకి వెళ్ళి అడ్డుకున్నాం. అయితే ప్రభుత్వం 27 ఏళ్ళ నుండి ప్రయత్నం చేస్తున్నాం, మంత్రులకు ఇచ్చాం. ఏ ప్రభుత్వం వచ్చినా మేము నిర్మాణం చేస్తాం, సాగునీరు ఇస్తామని హామీ ఇస్తుంది తప్ప ఇప్పటివరకు పూర్తి చేయలేదు. ఒకనప్పుడు 27 సంవత్సరాల క్రితం 2 కోట్లతో పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్టు ఈరోజు 20 కోట్లకి అంచనాలు పెరిగిపోయి ప్రతిపాదనలకు పెరిగిపోతున్నాయి. ఆయకట్టు రైతులందరూ కూడా కొంతమంది చనిపోతుండ్రు, నీరు వస్తుందని ఎదురు చూశారు. అందువల్ల ఈరోజు ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో దాని నుండి ఆయకట్టు రైతులు ఎత్తబడ్డాన్ని కాపాడాలి. ఎడం కాలువని కప్పివేసింది మళ్ళీ తీయించాలి. అలాగే కలవాటు రోడ్డు కూడా కప్పేశారు. అందువల్ల గొర్లగడ్డ ప్రాజెక్టు మెయిన్ కట్టుకు ప్రధానంగా అటవీ శాఖ అనుమతి ఇస్తే మరొక 3,000 ఎకరాల సాగునీరు వస్తుంది. 150 మీటర్లు మనకు పొడిగించాలి. అందువల్ల ఆయకట్టుదారులుగా ఈరోజు కలెక్టర్ గారిని కలిసాం, మా బాధలన్నీ వివరించాము. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తక్షణమే బడ్జెట్లో నిధులు కేటాయించి పూర్తి చేయడానికి మా నియోజకవర్గ మంత్రి గారు సంజయ్ రాణి గారు, అలాగే గైద్నగర్ నియోజకవర్గ మంత్రి గారు శ్రీనివాసరావు గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టి పెట్టి ఆయన టైంలో నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయింది కాబట్టి ఇప్పుడైనా నిధులు కేటాయించి తక్షణమే పనులు మొదలు పెట్టాలని చెప్పేసి ఆయకట్టుదారుల కమిటీగా మేము డిమాండ్ చేస్తాం. 1998లో గొర్లగడ్డ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. అప్పుడు 4.4 కోట్ల 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దానివల్ల మట్టి కట్ట పూర్తి చేశారు. కాలువలు కూడా కొంతవరకు ఎడమ కాలువ కొంతవరకు పూర్తి చేశారు. కుడి కాలువ పూర్తి కాలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రాజెక్ట్ అసంపూర్తిగా నిలిచిపోయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా ఎక్కడైతే ప్రాజెక్టు కింద స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలన్నింటినీ కూడా వాళ్ళు కబ్జా చేయడం జరుగుతుంది. మనం ఎక్సెస్ వాటర్ పోయిన దగ్గర కూడా ఆ మొత్తం అంతవరకు వేసినటువంటి మట్టి కట్టను కూడా తొలగించి పూర్తిగా చదును చేయడం జరుగుతుంది. అంచేత ముందు వాళ్ళ మీద సరైనటువంటి యాక్షన్ తీసుకొని పూర్తి చేయడానికి పూర్తిగా అటవీ అనుమతులు తీసుకొని రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయాలని గొర్లగడ్డ ఆయకట్టుదారుల తరఫున మేము విన్నవించుకుంటున్నాం. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రశ్నించే తత్వమే శాస్త్రవేత్తగా మారుస్తుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవర్ సుప్రీల్ సూచించారు. పార్వతీపురం మంజం జిల్లా ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఐటీడీఏ పరిధిలో గల 53 పాఠశాలలు కలిపి ఏర్పాటు చేసిన సైన్స్ ఫెస్ట్లో పాల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూదేవితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు విద్యార్థులు ఏర్పాటు చేసిన సుమారు 331 ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పే మాటలను విద్యార్థులు గౌరవించాలని, వారు మందలించినా అది విద్యార్థుల భవిష్యత్తు కోసమేనని గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలని, చదువుతో పాటు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, అలాగే నిత్య జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని ప్రశ్నించడం అలవాటు చేసుకున్నప్పుడే
విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని తెలియజేశారు. సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు కనుగొనే దిశగా ఆలోచించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పరిధిలో గల విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. GTWHS సీతంపేటలో అన్వేష సైన్స్ ఫెస్ట్ ఇది జరుగుతుంది. అన్వేష సైన్స్ ఫెస్ట్ ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ కైండ్ సైన్స్ ఫెస్టివల్ ఫర్ ఆల్ ITDA స్కూల్స్ ఆఫ్టర్ ది కోవిడ్. సో ఈ సైన్స్ ఫెస్ట్ సంబంధించి మోటివేషన్ అంటే మన గిరిజన ప్రాంతాల్లో చాలా స్కూల్స్ ఉన్నాయి ITDA పరిధిలో. ఈ స్కూల్స్ స్టూడెంట్స్ కి ఒక సైన్స్ సంబంధించి అవేర్నెస్, తర్వాత ఒక మోటివేషన్ కోసం ఇది అన్వేష సైన్స్ ఫెస్ట్ కాంపిటీషన్ ఈ రోజు తర్వాత రేపు కోసం జరుగుతుంది. దీంట్లో మోర్ దాన్ 53 schools have participated and more than 300 science projects have been shown by our students. So I request all the people to please visit Sitampeta Boys School and motivate students, see their efforts, see their innovation in science, and మీరు కూడా వారికి మోటివేట్ చేయాలి. And I request all the people of Sitampeta as well as Srikakulam try to visit this school, see the students innovation and motivate students. తర్వాత మన పొలిటికల్ లీడర్షిప్ లో కూడా నేను ధన్యవాదం ఇస్తాను ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ సపోర్టింగ్ దిస్ ఎన్యూర్. థ్యాంక్ యూ సో మచ్. విజయనగరం జిల్లా రాజ్యాం పట్టణంలోని వరలక్ష్మి సెంటెన్స్ పాఠశాల విద్యార్థులు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రీస్తు జన్మదిన సందేశాన్ని విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ప్రిన్సిపల్ సిస్టర్ జాలియట్ మాట్లాడుతూ యేసుక్రీస్తు జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు సేవాభావం, నైతిక విలువలు పెంపొందించడమే ఇటువంటి వేడుకల ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ఈ మేరకు చిన్నారులు వస్త్రధారణతో పాటు శాంటాక్లాస్ వేషధారణ చూపులను ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రభువైన యేసుక్రీస్తు శాంతి సందేశ బోధనలను వినిపించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజ్యంలో రాత్రి పగలు తేడా లేకుండా రోడ్లపై సంచరిస్తున్న పశువులను మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు, సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది విశాఖపట్నం గోశాలకు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారిని బంధిస్తూ వాహన ప్రమాదాల కారణమవుతున్న మూగజీవాలను, వాటి యజమానులను రోడ్లపై వదిలేయడం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. యజమానులు పశువులను వాళ్ళ ప్రాంగణంలోనే సంరక్షించుకోవాలని, రోడ్లపై వదిలితే తప్పనిసరిగా వాటిని గోశాలకు తరలిస్తామని హెచ్చరించారు. కాగా రహదారులపై మూగజీవాలను విడిచిపెడుతున్న యజమానులతో అధికారులు చర్చలు జరిపి పలుమార్లు హెచ్చరిక నోటీసులు జారీ చేసినా సమస్య కొలిక్కి రాకపోవడంతో రోడ్లపై సంచరిస్తున్న ఆవులకు బంధించి గోశాలకు తరలించడమైందని అధికారులు తెలియజేశారు. క్రీస్తు బోధనలు, సందేశం యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురం మంజం జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సమాజంలో ప్రేమ, శాంతి, సోదరభావాన్ని మరింత పెంపొందిస్తుందని తెలియజేశారు. క్రైస్తవ మతం అనేక మంచి విషయాలను నేర్పుతుందని, చర్చికి వెళ్లే ప్రతి ఒక్కరిలో కనిపించే క్రమశిక్షణ, శుభ్రత మరియు పవిత్రమైన ఆలోచనలు అందరికీ ఆదర్శనీయమని తెలియజేశారు. వారం అంతా పడ్డ కష్టాలను, ఇబ్బందులను పక్కన పెట్టి దైవ ప్రార్థన కోసం సమయాన్ని కేటాయించడం ద్వారా కలిగే మానసిక ప్రశాంతత ఎంతో గొప్పదన్నారు. దైవంపై నమ్మకం ఉంచి నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న సాధించవచ్చునని, మనం చేసే ప్రతి పనిలో దైవ ఆశీస్సులు ఉంటాయని, భక్తితో చేసే ప్రార్థనలు ఎప్పుడూ వృధాగా పోవని గుర్తు చేశారు. క్రిస్మస్ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన జిల్లాకి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి పేరు అనేటువంటిది ఒక సూచిక. మనమందరం కూడా ప్రభువుకు ధన్యవాదాలు తెలియదు. ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అన్నీ ఎవరు నిర్ధారిస్తున్నారు. అది మనం చేయాల్సింది, మనం నమ్ముకొని ముందుకెళ్ళడం ఒక్కటే మనం చేయాల్సినటువంటి. మీరు ముందర ఇంట్లో కూర్చున్నారా, బయట కూర్చున్నారా, ఆ మార్పులు కూర్చున్నారా అన్నది ప్రధానం కాదు. కటాక్షం కలగాలనుకున్నప్పుడు మీరు ఏ మూలన్నా
మీ విశ్వాసం ఫలించే రోజు ఒకటి ఉంది అనేటువంటిది ఈరోజు ప్రతిదీ కూడా నిరూపించబడుతుంది. ఈరోజు ముస్తాబ్ అనే కార్యక్రమం ప్రవేశపెట్టాము. దాంట్లో ప్రధానమైనది అలా శుభ్రంగా ఉండడం అనేటువంటిది దాని యొక్క లక్ష్యం. విజయనగరం జిల్లా రాజ్యం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు 5G స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే కొండ్ర మురళీమోహన్ పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో హాజరు, సరుకుల నిల్వ తదితర నిర్వహణకు వీలుగా మొత్తం 339 స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామంటూ అంగన్వాడీ కార్యకర్తలతో ఆయన ప్రతిజ్ఞ చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆన్లైన్ విధుల నిర్వహణ నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్టు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీలకు అన్ని విధాలుగా మేలు చేస్తున్నామన్నారు. అంగన్వాడీలు చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భవ్య యాజమాన్యం 104 MMU ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని 104 ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 104 ఉద్యోగులకు భవ్య యాజమాన్యం తగ్గించిన జీతాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని, 104 ఉద్యోగులకు గతంలో ఇచ్చిన విధంగానే సంవత్సరానికి 15 క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో 104 వాహనాల్లో బఫర్ ఉద్యోగులను తీసుకోవాలని కోరుతున్నారు. భవ్య యాజమాన్యం 7 నెలలు పూర్తయినా కానీ ఇప్పటివరకు పే స్లిప్పులు, నియామక పత్రాలు, ఐడి కార్డులు పూర్తి స్థాయిలో ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించడం వల్ల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 104 ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము గత 2008 గత 17 సంవత్సరాల నుంచి 104లో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఈ పథకాన్ని, ప్రభుత్వం పరిధిలో ఉన్న పథకాన్ని ప్రజలకి చేరువ చేయడంలో మేము మమ్మల్ని ఉద్యోగాలు చేస్తున్నాం. కానీ ఎప్పటికెప్పుడు ఏ గవర్నమెంట్ మారినా, ఎన్ని కంపెనీలు వస్తున్నా మా బతుకులు మాత్రం ఇలాగే, ఏ కంపెనీ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా ఇలా రోడ్డు మీద పడవలసి వస్తుంది మాకు. గతంలో కూడా అరబిందోలో పనిచేసినప్పుడు ఇలాగే ఎన్నో ఇబ్బందులు పడి చేసి ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా ఏదైనా బాగుంటుంది అనుకుంటే వీళ్ళు కూడా భవ్య అనే ఒక కంపెనీకి ఇచ్చి మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కంపెనీ వచ్చి 7 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు మాకు ఎటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కానీ, పే స్లిప్పులు కానీ ఏమీ లేవు. ఇందులో కొత్త వింత ఏంటంటే HR పాలసీ అని కార్మిక శాఖ చట్టం ప్రకారం ఉన్న CL కూడా ఒక ఎంప్లాయీకి లేకుండా రద్దు చేశారు. అలాగే ఒకరోజు జీతం సెలవు పెట్టినా జీతం కట్ చేస్తున్నారండి. అలాగే అరబిందోలో వచ్చిన జీతం కూడా కట్ చేసి వీళ్ళకు అనుగుణంగా జీతం ఇస్తున్నారు. అలాగే PFలో తేడాలు ఉన్నాయి, ESIలో తేడాలు ఉన్నాయి. ఏం అడిగినా వెళ్ళి అధికారులకు మొరపెట్టుకుంటే ఆ వెళ్ళిన వ్యక్తిని ఆపి ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఎవరైతే అడుగుతున్నామో వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తున్నారు. మొండి వైఖరితో ఉన్నారు. కనీసం మాకు కూర్చోబెట్టి మా సమస్యలు కూడా వినడానికి కూడా ఓపిక లేకుండా యాజమాన్యం అయితే ప్రవర్తిస్తుందండి. దీన్ని ఖండిస్తూ ఈరోజు జిల్లా ఉద్యోగులందరూ మాస్ లీవ్ పెట్టి ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ నిరసన తెలియజేస్తున్నామండి. దీన్ని మీ ద్వారా గవర్నమెంట్ తీసుకెళ్లి మాకు న్యాయం జరిగేలా చేస్తారని ఆశిస్తున్నామండి. MM న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అట్రాసిటీ యాక్ట్పై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి ప్రతి నెలా నిర్వహించే పౌర హక్కుల దినానికి సభ్యులు హాజరు కావాలని ఆదేశాలు. మన్యం జిల్లాలో జరిగిన ఫ్యామిలీ ముస్తాబ్ శిక్షణ కార్యక్రమం. ప్రతి కుటుంబం బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని పిలుపునిచ్చిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. రాజ్యాంలో రోడ్లపై సంచరిస్తున్న పశువులను విశాఖ గోశాలకు తరలించిన అధికారులు. ప్రమాదాలకు కారణమవుతున్న వాటి యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరిక. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.